హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 5:24 అవుతుంది. సో రీడింగ్ వచ్చి 8,875 కిలోమీటర్స్ తిరిగింది. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ ఇస్తా. చూద్దాం ఈరోజు ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పి. నిన్న మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ కాక ఎవరైనా ఫుల్ వీడియో చేయాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అసలు 8 అవర్స్లో 600 రూపీస్ ఎర్న్ చేసిన అంటే నాట్ ఏ జోక్. సర్లే ఈరోజు చూద్దాం మళ్ళీ, ఓకేనా? రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, 19 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. కష్టం. అబ్బా ఎందుకు క్యాన్సిల్ చేసినావు కాక? వస్తున్నా కదా నేను నీ దగ్గరికి, ఎందుకు కాక క్యాన్సిల్? ఇంత దగ్గర ఉన్నా కదా నేను, ఏమవసరమని క్యాన్సిల్ చేసినావు కాక? 19 కిలోమీటర్స్ వచ్చింది మా, ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఓకే, 200+ వస్తున్న అమౌంట్ ఈజీగా. ఏం చేయలేము ఇక, కస్టమర్ క్యాన్సిల్ చేసిన మనం ఏం చేస్తాం చెప్పు. స్వామి, ఇందాక రైడు నేను క్యాన్సిల్ చేయలేను, కస్టమరే క్యాన్సిల్ చేసాను. రైడ్లు ఇస్తలేవు, నాకు అర్థమవుతలే. రైడ్ వచ్చిందని చెప్పి నేనే యాక్సెప్ట్ చేసినా కదా, కనీసం నువ్వు రైడ్లో ఎక్కిపోవడమేదా నీ ఏవా? ఆ రైడ్లు ఇట్లా వేస్తలేడు కాక, ఆడ క్యాన్సిల్ చేసిండు కదా, ఇప్పుడు రైడ్లు వేస్తలేడు. నేనేం చేయాలి కస్టమర్ క్యాన్సిల్ చేస్తే? కాక మళ్ళీ 19 కిలోమీటర్ రైడ్ వచ్చింది. అరే క్యాన్సిల్ చేయకుండా నా ప్లీజ్, ఇప్పటిదాకా వెయిట్ చేసిన, ఇప్పుడు ఈ రైడ్ వచ్చిందని చెప్పి ఫుల్ ఖుషి ఉన్నా. మళ్ళీ మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ పరిశాన్ అవుతుంది. వచ్చిన లొకేషన్లో ఉన్నా, కస్టమర్ టీ తాగుదామని రమ్మని చెప్తున్నాడు. సరే అని చెప్పేసి వస్తున్నా. అన్న చాయ్ తాపిండు, ఇక పోదాం అన్నా. దానా పైన 7066. ఓకే. $268 అన్నా. థ్యాంక్స్ అన్న. టోలీ చౌక్ అంట, టోలీ చౌక్ వెళ్ళాలి. ఓటీపనా 00 151 అన్న. నాకు రైడ్ వస్తారా కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. ఇంతకుముందు అక్కడికి వెళ్ళిన డ్రాప్ లొకేషన్ కుక్క మన మియాపూర్, అక్కడి నుంచి. ఓకే అన్న, నా పైకి వెళ్ళి అమౌంట్ ఆన్లైన్ వేపిస్తున్నాడు. ఓకే అని చెప్పిన. అక్కడి నుంచి ఏమో సౌండ్ వస్తుంది కాక, డే నెంబర్ ప్లేటా, కట్ సౌండ్ వస్తుంది. ఎందుకు అని ఆలోచిస్తున్నా. కస్టమర్ ఉండే అన్న ఒక 2 నిమిషాలు చూద్దాం అనుకున్నా కానీ బట్ గలీజ్గా ఉంటుంది కదా, అందుకోసం ఏం అడగలేను. 290 క్యాష్, 110 ఫోన్పే, 400. టోలీ చౌక్ దగ్గర వెయిట్ చేసినా కాక, టోలీ చౌక్ దగ్గర రైడ్లు పడతలేవు. ఎందుకంటే అర్థం కాక 3 కిలోమీటర్ రైడ్ యాక్సెప్ట్ చేసిన హెటెక్ సిటీ. పోయి కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాము. ఇంతమంది ఒక రైడర్ కూడా కనిపించిండు. ఎందుకన్నా టోలీ చౌక్ దగ్గర రైడ్లు పడతలేవు అంటే, ఏమో బ్రో మనకు కూడా ఐడియా లేవు, నేను ఇప్పుడు దగ్గర 20 మినిట్స్ అవుతుంది, నాకు కూడా పడతలేవు అంటే, లోపలికి వెళ్ళింది బెస్ట్ అని చెప్పే లోపు నాకు ఈ థర్డ్ కిలోమీటర్ రైడ్ వచ్చింది. నేను యాక్సెప్ట్ చేసిన. ఆ బ్రో ఇక్కడ హైటెక్ సిటీ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఒకవేళ మనం నియర్ బై పడకపోతే ఏం చేయాలంటే, డైరెక్ట్ షార్ట్ రైడ్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ షార్ట్ రైడ్ యాక్సెప్ట్ చేస్తే నీకు ఇంకో లొకేషన్కి వెళ్తావు కాబట్టి ఆ ఏరియాలో నీకు రైడ్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మళ్ళీ పరిశాన్ కావద్దు కదా, వెయిట్ చేసి ఆ 30 రూపాయలు అయినా సరే కానీ నీకు సేవ్ అవుతుంది. దాంతోపాటు వేరే లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రైడ్ పడుతుంది. అది నా పాలసీ. ఓకే, ఎవరైనా సరే ఇట్లా చేస్తే మీకు కొంచెం ఎర్న్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది అన్నా. 1200. ఓకే,
44 అను. ఎప్పుడెప్పుడు హైటెక్ సిటీ నుంచి పోదామా అనిపిస్తుంది కాక. నిజం చెప్పాలంటే హైటెక్ సిటీ వస్తుంది ఏ దమ్ దమ్. నాకైతే చాలా మంది పడతాయి హైటెక్ సిటీ నుంచి, మంచిగా లాంగ్ లాంగ్ పడతాయి. నాకెందుకు పడే అర్థంగా హైటెక్ సిటీ నుంచి ఎప్పుడు చూడు అంత దగ్గర 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 దగ్గర. అదే నాకు చిరాకు. ఓ లొకేషన్ అప్డేటా? ఏమైంది? పికర్ లొకేషన్ తప్పు పెట్టుకునే కరెక్ట్ ఉంది కదా. సర్లే పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఓకే, ఇదేం లొకేషన్ మావా? సాఫ్ట్వేర్ కంపెనీలో జంగల్ రోడ్ వచ్చినట్లున్నది. అక్కడిక్కడనేమో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మధ్యలో ఈ రోడ్ ఉంది. ఈ రోడ్లో నుంచి నాకు రైడ్ బుకింగ్ వచ్చింది. అయ్యా జీవితం ఇది ఆ రోడ్. కడుపు నొప్పిన రావాలి ఇళ్ళకి అంతే సంగతిగా. వాడు బొక్కలు చూర చూర అవుతాయి, బండ్లు ఖరాబ్ అవుతాయి కాక ఇట్లా వస్తాయి. ఇగో ఈ రోడ్లలో ఇప్పుడే ఇట్లుందంటే మరి వర్షం పడ్డప్పుడు దీని సిచ్యువేషన్ ఏంది అసలు? వర్షం పడితే దీని సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఈడి క్లోజ్ అయింది కాదు, క్లోజ్ అనుకున్నా. ఓకే, ఇది కొంచెం ముందుకు వెళ్తే ఈ రోడ్ వస్తుంది. మరి మనం ఎందుకు వచ్చినాం ఇట్లా? గూగుల్ తల్లి, గూగుల్ తల్లి, అంతా గూగుల్ తల్లి మహిమ. కార్తిక్ అన్నా, ఓటీపీ 6418. కూర్చోండి. యూట్యూబ్ ఛానల్ ఉందన్నా, 50 రూపీస్ అన్న. ఈ ర్యాపిడో అయితే డైలీ వ్లాగ్ తీస్తాను. థ్యాంక్స్ అన్న. నేను అదే ప్లానింగ్ చేసుకుంటున్నా వీడియోస్ కోసం, కానీ అందరు ఏమంటారు అంటే ఛార్జింగ్ అంటారు. అది ఇది 13, 14 ఛార్జింగ్. దాంట్లో ఛార్జింగ్ బాగుంది దాంట్లో, బెస్ట్ అదే తీసుకుంది. అవునా? ఓకే, థ్యాంక్స్ అన్న. కాకు గౌరదూడ్ నుంచి 9 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. 7 కంటే మన హైటెక్ సిటీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. రాఘవేంద్ర బ్రో ఏడునో. 96 అన్న, 96. థ్యాంక్స్ అన్న. ఓకే థ్యాంక్స్ అన్న. కాకా ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అంటే మైండ్ స్పేస్ నుంచి ఇప్పుడు ఎక్కడికి కొండాపూర్ పోతున్నా. చెప్పినా కదా నాకు 90% హైటెక్ సిటీ నుంచి ఉంటే చాలా తక్కువ రైడ్లు పడతాయి. ఎందుకేమో నార్మల్ చాలా మందికి ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తాయి, అయితే హైటెక్ సిటీ వస్తాయి. నాకెందుకు పడేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నా ఐడికి హైటెక్ సిటీకి సంబంధం ఏముంది అర్థమవుతలే. అరే నేను ఏమైనా పాపం చేసినా హైటెక్ సిటీకి. అప్పట్లో మా తాత ఉన్నాడేమో, అందుకోసం నాకు రైడ్లు ఇస్తలే. ఇంక అమ్మ దిమా ఖరాబ్ అవుతుంది భయ్. కాకా 2.4 కిలోమీటర్ పికప్ అండ్ డ్రాప్ వచ్చి 9 కిలోమీటర్ బిహెచ్ఎల్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. నా నెంబర్ పంపిస్తా కస్టమర్కి మెయిన్గా. ర్యాపిడో భయ్యా? ఫోన్పేనా క్యాష్ అన్నా? ఓటీపీ అన్నా? 8125. కూర్చోండి. 102 బ్రో. ఓ స్కానర్ చూపిస్తా. థ్యాంక్ యూ. ఓకే కాకా మన కుక్కడపల్లికి రైడ్ అవుతూ వచ్చింది. కస్టమర్ లొకేషన్కి వచ్చిన. ఆయన ఇంకోటి వచ్చిందంటే ఇట్లా కెమెరా రికార్డింగ్ చేయొద్దు అన్నారు, అందుకోసం నేను హెల్మెట్ పక్కకు తీసి వచ్చిన. మేడం ఇక్కడ లొకేషన్కి వచ్చాను మేడం, ఉమెన్స్ హాస్టల్. ఓకే అమ్మా. ఊబర్ అంతా సెట్ అవుతలే. ఓలా అయితే మరి ఘోరంగా కమిషన్ తీసుకుంటుండే. అంతా తప్పదు, ఏం చేస్తాం. కస్టమర్ వచ్చిండే. ఓకే కలుద్దాం మళ్ళా. రైట్. ఓటీపీ మేడం? 4612 118 మ్యామ్. థ్యాంక్ యూ. 103 మ్యామ్. థ్యాంక్ యూ. 103. ఓకే థ్యాంక్ యూ. 75 నా? 75 అయితే అన్న 100 ఇచ్చాడు. ఓ థ్యాంక్ యూ సో మచ్. 25 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. సో కాకా ప్రజెంట్ టైం వచ్చి 11 అవుతుంది. మనకు ఎర్నింగ్స్ వచ్చి 1200 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 300 అయితే మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చలో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్లీ కొండాపూర్ గచ్చిబౌలి అవుతున్నాము. రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే కాకా మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు నేను నా మైండ్లో 2 స్ట్రైక్ అవుతుంది. ఏంటంటే ఐఫోన్ తీసుకోవాలా లేకపోతే ల్యాప్టాప్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నా.
ఐఫోన్ వచ్చి 60,000 15, ల్యాప్టాప్ వచ్చి 1,00,000. సో దీంట్లో ఏది బెస్ట్? లైక్ ఓన్లీ షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే వీడియో తీసుకోవడానికి ఐఫోన్ తీసుకోవాలా, లేదు ఎడిటింగ్ స్కిల్స్ కోసం లేకపోతే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి ల్యాప్టాప్ తీసుకోవాలా? కొంచెం నాకు కామెంట్ చేస్తే బాగుంటుంది. అది కూడా ఈఎంఐలో తీసుకుంటా. ఎందుకంటే మీకు రెండు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు గోప్రో ఉంది, దాంతోపాటు మొబైల్ ఉంది. సో నార్మల్గా ర్యాపిడోలో కొన్ని ఏమన్నా చిన్న చిన్న షార్ట్ వీడియోలు తీసామంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న కెమెరాతో తీసామంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత వచ్చింది ఏం కథ చూపించాలంటే కొంచెం రిస్క్ వస్తుంది. అండ్ గోప్రోతో ఉంటే ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి రికార్డింగ్ చేద్దామంటే డే లైట్లో డార్క్ ఉందనుకో, చీకటి ఉందనుకో, గోప్రో సరిగ్గా వస్తలే. సో దానికోసం అని చెప్పేసి ఐఫోన్ తీసుకుందామేమని ప్లానింగ్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ల్యాప్టాప్ ఎందుకు తీసుకోవాలని వేసుకున్నా అంటే, ఎడిటింగ్ చేసేటప్పుడు ఫోన్ అనేది హీట్ అయిపోతుంది, చాలా అంటే చాలా హీట్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది. నేను ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేసిన అంటే నైట్ 10 అవుతుంది ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే. సో దానికోసం అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా. సో మీ అందరికీ అడుగుతున్నా, అంటే మీరు ఏది తీసుకుంటే బాగుంటుంది ఒక రెస్పాన్స్ ఇస్తే నేను కూడా మీ త్రూ అది ఒక ప్లానింగ్ చేసుకుంటా. మీరు చెప్పింది ఏలాంటి ఏది తీసుకోవాలో ఒక చిన్న సజెషన్ ఇస్తే నేను అది తీసుకుందామని ప్లానింగ్ చేస్తున్నా. ప్లీజ్ ఏమనుకోకుండా పాజిటివ్గా రిప్లై ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అడగాలనిపించింది మీకు, అందుకోసం అడుగుతాను. ఓకే కాకా, ప్రజెంట్ టైం వచ్చి 11:57 అవుతుంది. సో మనకు ఒక పార్సల్ రైడ్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ రైడ్ కంప్లీట్ అయితే ఇంకొక 50 to 60 రూపీస్ చేస్తే మన టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక పార్సల్ అయితే పికప్ చేసుకున్నా, పోయి కస్టమర్కి డెలివరీ చేద్దాం. ఆయన ఇంకోటి వచ్చిందంటే, కస్టమర్ గోప్రో చూసి యూట్యూబర్ అంటే అవునన్న అంటే అలాగే కొంచెం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. కాకా డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కాకా డ్యూటీ అయితే ఆఫ్ చేసిన. సో ప్రజెంట్ టైం వచ్చి 12:38 అవుతుంది. అస్సలు వేరే లెవెల్ కాకా. ఈరోజు కూడా చాలా అంటే చాలా తొందరగా అయితే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 1481 రూపీస్ అయితే అయింది. ఇక మియాపూర్ దగ్గర ఉన్నా కాబట్టి ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతున్నా. సో నార్మల్ లాంగ్ పడుతున్నాయి, బట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేనంటే బండి సర్వీసింగ్ చేయాలి, ఎక్స్ట్రా 1000 కిలోమీటర్ పోయింది. సో రిస్క్ అవుతుంది అని చెప్పేసి సర్వీసింగ్ చేపిద్దామని చెప్పేసి పటంచేరు పోతున్నా. సో నమ్మరు, ఇక్కడ కనిపిస్తుంది కదా, 1481 రూపీస్ అయితే ఎర్న్ చేసినాము. ఓకే మొత్తం కలిపి మీకు ఎన్ని కిలోమీటర్ పోయినా ఏం కథ అని మొత్తం చెప్తాను. చాలా ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే దోస్తులు, ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ఈరోజు మాత్రం టార్గెట్ వేరే అంటే వేరే లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. సో టార్గెట్ ఎంత అయిందంటే మనకి 1481 రూపీస్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కమిషన్ వచ్చి మనకి 110 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు. అండ్ టోటల్గా మనం ఈరోజు రైడ్లు ఎన్ని కంప్లీట్ చేసినామంటే 16 రైడ్లు అయితే కంప్లీట్ చేసినాము. అసలు వేరే అంటే వేరే లెవెల్. ఎంత 5:20కే ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాం. సో ఎండింగ్ చేసేది 12:20, 12:30కి అయితే క్లోజ్ చేసినాం. ప్రజెంట్ టైం వచ్చి 12:50 అవుతుంది. సో ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినా, ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోవాలి. అసలు మామూలుగా అంటే మామూలు లేదు. ఎన్ని అవర్స్ అంటే దగ్గర ఒక ఎగ్జాక్ట్లీ ఒక 8 hours వేసుకో. 8 hours మళ్ళీ 1500 అయితే టార్గెట్ చేసినాము. ఓకే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు అయితే వస్తున్నాయి. అండ్ ఓకే మంచిగానే చేస్తున్నా రైడ్లు మాత్రము. కొంచెం ఈరోజు తక్కువ కిలోమీటర్ తిరిగినా చెప్తాను, నాకు షాక్ అయిపోయింది తెలుసు ఈరోజు. సో మార్నింగ్ వచ్చి 8875 కిలోమీటర్స్, ప్రజెంట్ కిలోమీటర్స్ వచ్చి 9035 కిలోమీటర్స్. టోటల్గా ఈరోజు వచ్చి 160 కిలోమీటర్స్కి టార్గెట్ మాత్రం వేరే లెవెల్. చెప్తున్నా కదా, నేను బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వచ్చినా. ఆయన ఇంకోటి ఎంత ఎక్స్ట్రా కిలోమీటర్ ఏడికి పోలేను. నేను ఉన్న ప్లేస్ నుంచి అరౌండ్ ఒక 1 kilometer అట్లా ఇట్లా తిరిగినా కానీ అసలు నిజంగా చెప్తున్నా, టైం స్పెండ్ మాత్రం వేరే లెవెల్ చేసిన. అంటే టైం స్పెండ్ అంటే లైక్ టైం వేస్ట్ అసలు ఏడే చేయలేను. ఏ ప్లేస్లో అయితే ఆ ప్లేస్లో రైడ్లు అయితే వచ్చినాయి. సో ఇది ఈరోజు బ్లాగ్ వీడియో. లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ శాండీ 1701. బై.